ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కడవలే, ఇదేం విచిత్రం. చచ్చినోడు తీర్థం తాగాడు. ఎక్కడ తాగాడు? తాగలేదు. ఏదో నీకు అలా అనిపించుంటది. ఓ అలాగా? అంతే. భ్రమ అన్నమాట. అది సరే, డెడ్ బాడీ ముక్కులో కాటన్ పెట్టాలి కదా, మర్చిపోయి ఉండారా? అది కాటన్ సమయానికి దొరకలేదు. నా దగ్గరుంది. ఇదిగో. అది హ్యాండ్ బ్యాగా, జనరల్ సూపర్ మార్కెటా? ఎప్పుడు ఏ అవసరం ఎలా వస్తుందో తెలియదు కదా, అందుకే పెట్టుకున్నాను. పెట్టండి. పెట్టండి. పెడతాను. వద్దు బాస్, ఊపిరాడికి చేస్తాను. రే కదలకురా, జస్ట్ లైట్గా సెట్ చేస్తాను అంతే. నీకు దండం పెడతాను. దినేశా, ఒరే దినేశా, ఎంత తొందరగా దినం చేస్తానని అనుకోలేదురా. సారు, నాకెందుకో ఈ మనిషి కొన ప్రాణంతో ఉన్నాడు అనిపిస్తాంది. లేదు యాదగిరి, హీఈస్ డెడ్. బట్ అది యాక్సిడెంట్ కాదు, ప్లాన్డ్ మర్డర్లా అనిపిస్తుంది. మర్డర్ ఏం లేదు, షాక్ తో పోయాడు అంతే. అంతే అంతే. డౌట్ వచ్చినాక క్లారిఫై చేసుకున్నాడు బెటర్. ఇగో హాస్పిటల్కి తీసుకుపోయి పోస్ట్ మార్టం చేస్తే తెలిసిపోతుంది. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. నో నో నో, అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, క్లియర్ గా కరెంట్ షాక్ కొట్టి హార్ట్ స్ట్రోక్ తో పోయాడు. ఆహా, ఆ మొహంలో ప్రేతకల కనబడట్లేదే. పైగా తులసి తీర్థం కూడా లోపలికి పోయింది. మేబీ అన్కాన్షియస్ అయ్యి కోమాలకు వెళ్ళిపోయాడేమో. కోమా లేదు, ఏమీ లేదు. మీరు ఇంక బయలుదేరండి, బయలుదేరండి. చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆగాగాగు, జర ఆగు సార్, ఆగు. గిడు కొడ ప్రాణంతో ఉన్నాడా లేక ప్రాణం పోయిందా అనేది జర టెస్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుందాం. జడ్డే సాబ్, మీరు డాక్టర్ ఫోన్ చేయండి. అవసరం లేదు యాదగిరి. కరెంట్ షాక్ వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అంటున్నారు కదా, దానివల్ల హార్ట్ కొన్ని క్షణాల పాటు స్ట్రక్ అయి ఉండొచ్చు. సిపిఆర్ చేస్తే తెలిసిపోతుంది. గదేంది సార్? సినిమాలో చూపిస్తారు కదా యాదగిరి, గుండె మీద గట్టిగా ప్రెస్ చేయడం, నోట్లో గాలి ఊపిరందించడం. అది జనరల్ సిపిఆర్ సండే. ఇతనికి ఎలక్ట్రికల్ సిపిఆర్ చేయాలి. అంటే ఏముంది యాదగిరి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు కరెంట్ షాక్కి ట్రీట్మెంట్ కరెంట్ షాక్తోనే చేద్దాం. అర్థమైంది ఆర్య, ఇతని హార్ట్ దగ్గర కరెంట్ షాక్తో ప్రెజర్ ఇస్తే సరిపోతుంది, అంతే కదా? అలా ఎలా ఇస్తారు? మీరేమైనా డాక్టర్లా? ఇప్పటికిప్పుడు షాక్ ఎలా ఇస్తారు? యాదగిరి, సమజైంది సార్.
వద్దు అలాంటివేం చేయొద్దు. ఇగో సార్, ఓ నిండు ప్రాణం కాపాడనీకి గిస్వంటి ప్రయోగాలు చేయాలి. వద్దని చెప్తున్నాను కదా. అరే నువ్వు అడ్డు రాకు సారు, వస్తే ఈ షాక్ నీకు తగులుతుంది. అది మళ్ళా కరెంట్ సమ్మగా పాస్ అవుతుంది. ఈ షాక్ కి బతుకున్నోడు శవం కావాలి, సచ్చినోడు లేచి కూర్చోవాలి. దేస్తడి పోచమ్మ గుడి. వామ్మో ఎక్స్పైర్డ్. సార్ మీకు దండం పెడతాను సార్. ఈ జలంధర్ చెప్తేనే నేను నటించాను. నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్. జలంధర్, రైవల్రీ నీకు నాకు మధ్య. నువ్వు నన్ను టార్గెట్ చేయి, నో ప్రాబ్లం. కానీ ఇది వందల మంది కార్మికులకు సంబంధించిన విషయం. నన్ను ఓడించడానికి వాళ్ళని బలిపశువుల్ని చేయాలని చూస్తే మాత్రం నువ్వు బలైపోతావు. మైండ్ ఇట్. ఈ రోజు నుంచి మేమందరం ఇక్కడ వర్క్ చేస్తున్నాం. Nobody can stop us. Got it? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.